సీరియస్ మరియు ఇంటెలిజెంట్. శైలు చనిపోయింది. ఐపీఎస్ ఆఫీసర్. సంతు బెస్ట్ ఫ్రెండ్, ధైర్యవంతురాలు. రవి పోలీస్. సంతు మరియు శైలుల ఉమ్మడి స్నేహితుడు, ప్రస్తుతం ఎస్ఐ. పాప వింత వ్యాధితో బాధపడుతున్న ముస్లిం అమ్మాయి. దొంగ చదువురాని, మొబైల్స్ దొంగిలించే వ్యక్తి. చిన్నబ్బాయి 12 ఏళ్లు, హ్యాకింగ్ మేధావి, చనిపోయాడు. పెద్దబ్బాయి మొబైల్ షాప్లో పనిచేసే చిన్నబ్బాయి అన్నయ్య. సీన్ 1. జ్ఞాపకాల గాయం. ప్రదేశం సంతు ఆఫీస్. గది రాత్రి. వాతావరణం చీకటి, వర్షం పడుతున్న శబ్దం. టేబుల్ మీద డిటెక్టివ్ ఫైళ్లు చెల్లాచెదురుగా ఉన్నాయి. దృశ్యం మొదలవుతుంది. సంతు మీరు టేబుల్ ముందు కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో శైలు ఐపీఎస్ యూనిఫాంలో నవ్వుతున్న ఫోటో ఉంది. సంతు కళ్ళు కన్నీళ్లతో నిండాయి. అతడు ఆ ఫోటోను నిమురుతూ శైలుతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటున్నాడు. సంతు తనలో తాను వాయిస్ ఓవర్. శైలు, నువ్వు ఐపీఎస్ అవ్వాలనేది నీ కల కాదు, మీ నాన్న కల. కాని నువ్వు సాధించావు. నువ్వు పిరికిదానివి కావు శైలు. సూసైడ్ చేసుకునే అంత తక్కువ ధైర్యం నీకు లేదు. ఎవరో నిన్ను చంపేశారు. అది నేనేంటో నిరూపిస్తాను. కెమెరా సంతు ముఖం మీద నుండి ఫోటో మీదకు ఫోకస్ అవుతుంది. సీన్ కట్. సీన్ల 2. మిస్టరీ ఫోన్. ఫ్లాష్ బ్యాక్ లేదా తర్వాత చూపించవచ్చు మీరు చెప్పినట్లు. గమనిక, ఈ సీన్ను ఇప్పుడే చూపించాలా లేదా సస్పెన్స్ కోసం తర్వాత చూపించాలా అనేది మీ ఇష్టం. ప్రస్తుతానికి స్క్రిప్ట్లో రాస్తున్నాను. ప్రదేశం శైలు చనిపోయిన గది గతం. శైలు మృతదేహం పక్కన పడి ఉన్న ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంది. అకస్మాత్తుగా బ్లింక్ అవ్వడం మొదలవుతుంది. స్క్రీన్ మీద గ్రీన్ లైట్, తర్వాత వైట్ లైట్ వింతగా ఫ్లాష్ అవుతున్నాయి. ఫోన్ ఆఫ్లో ఉన్న ఈ లైట్లు వెలగడం చాలా వింతగా ఉంది. సీన్ 3. కాలనీలో పాప కొత్త కేసు. ప్రదేశం కాలనీ వీధి, పగలు. సంతు తన కాలనీ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక ఇంటి ముందు కొంతమంది గుమిగూడి ఉన్నారు. లోపల నుండి ఒక చిన్న పాప ఏడుపు వినిపిస్తోంది. సంతు అక్కడికి వెళ్ళాడు. కాలనీ వాసి ఒకటి. ఏంటో అండి, ఈ పాప పొద్దున నుండి ఇలాగే ఏడుస్తోంది. వాళ్ళ నాన్న ఇంట్లో లేరు. సంతు లోపలికి వెళ్ళాడు. ఆ పాప సుమారు 8 ఏళ్లు, మూలన కూర్చుని భయంతో వణుకుతోంది. ఆమె శరీరం మీద వింతైన అల్సర్స్, పుండ్లు ఉన్నాయి. సంతు ఆమెను దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నించాడు. సంతు శాంతంగా, పాప భయపడకు, నేను సంతు అంకుల్ని. ఏమైంది